లూదియా అంటే లూదియా అంటే దివిటి అని మనందరికీ తెలుసు. ఇక్కడ మనం చూసినట్టయితే పౌలు, శీల, లూక, తిమోతి అందరూ వీళ్ళు కలిసి ఫిలిప్కి వచ్చారు. ఫిలిప్కి వచ్చినప్పుడు వాళ్ళు రోమీలు కాబట్టి రోమా దగ్గరికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు విశ్రాంతి దినమున గమన్య దగ్గర ప్రార్థన జరుగుతుందేమో అని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక లుదియా అని దైవభక్తి కలిగిన స్త్రీని వాళ్ళు చూశారు. వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్నారు. మన మృత్యుంజయుడైన ప్రభు గురించి, పునరుద్ధరణైన ప్రభు గురించి తెలుసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళు అక్కడ దైవ భక్తి ఉంది, కానీ వాళ్ళకి రక్షణ తెలియదు. కానీ వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు అక్కడికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళతో మాట్లాడారు. అక్కడ వాక్యం చెప్పినట్టు కూడా లేదు, ప్రభు గురించి తెలియజేసినట్టుగా ఉంది. ఆమె ఊదా రంగు పొడియము తూయితెర పట్టణస్తురాలు. అది ఎంతో విలువ కలిగింది. మనం పరిశుద్ధ గ్రంథం అంతా చూసినట్టయితే అది ఎంతో గొప్పోళ్ళు వేసుకునే ఈ రంగు వస్త్రాలుగా మనం చూడగలుగుతున్నాం. అటువంటి వ్యాపారం చేసే ఆమెకి ఈమె హృదయం తెచ్చిందంటమ్మా. ఎంతో గర్వం ఉండాల, కానీ ఆమెలో అటువంటి గర్వం లేదు. చాలాసార్లు మనం మందిరానికి వెళ్తాము, కానీ మందిరానికి ఎందుకు వెళ్తామో మనకు తెలీదు. అక్కడ ఏం మాట్లాడుకుంటాం, అసలు ఇంకేమేమో మాట్లాడుకుంటాం. అసలు ప్రభు తట్టు మన హృదయం ఉండదు. తర్వాత ఆ ఆరాధన చేసినప్పుడు ఆత్మ పూర్ణులంగా ఉండి మనం బయటికి వచ్చే వాళ్ళంగా ఉండము. ఇంకా కొంత చెడుని తీసుకొని బయటకు వచ్చే వాళ్ళంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మన హృదయాన్ని ఖాళీ చేసుకొని ఉన్నప్పుడు, ఆ హృదయాన్ని తెరిచినప్పుడు, ఆ వాక్యంతో మనం నింపినప్పుడు, తర్వాత ఆయన ఆరాధించినప్పుడు, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించినప్పుడు మన హృదయము నింపబడాల. అలాగా ఎవరమైతే తెరుస్తామో వాళ్ళకే ఆశీర్వాదం ఉంది. మరి ఇంతమంది స్త్రీలు ఉన్నారు, అయినా కానీ వాళ్ళల్లో లుదియా ఒక్కటే హృదయం తెరిచినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఆమె ఏం చేసింది, ఆమె విశ్వాసం ఉంచింది. అప్పుడు దాకా దైవభక్తి కలిగిన స్త్రీ అని ఉంది, కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ తూయితెర పట్టణంలో ఒక్క మందిరం కూడా లేదు. ఆ తూయితెర పట్టణంలో మందిరం లేదు, ఈ స్త్రీలు మాత్రం కూడుకొని ఉన్నారు. ఆమె విశ్వాసం ఉంచింది. తర్వాత ఆమె ఏమంటుంది, నా ఇంటికి వచ్చి ఉండమని బ్రతిలాడుకుంటుంది. అంటే మనలో మారు మనసు కలిగి రక్షణ భాగ్యం పొందినప్పుడు, ప్రభుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన హృదయం వాక్యంతో నింపబడుతుంది. అంతేకాకుండా మనం ఏం చేస్తాము, అక్కడ వాళ్ళని ఆహ్వానిస్తుంది, సేవకుల్ని ఆహ్వానిస్తుంది, వాళ్ళని బలవంతం చేస్తుంది, నా ఇంటికి రమ్మని బలవంతం చేస్తుంది. మరి రాజారావు అంకుల్ చెప్పారు, ఈమె వివాహం కాకుండా ఉండొచ్చు, లేకపోతే విధవరాలైనా ఉండొచ్చు, కానీ ఈమె కుటుంబం అయితే ఉంది అని చెప్పారనమాట. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు అక్కడ ఉండి సేవ చేస్తున్నప్పుడు దయ్యం బట్టి సోజ్ చెప్తుంది. సోజ్ చెప్పే వాళ్ళు ఎలా చెప్తారమ్మా, వాళ్ళు దురాత్మ పూర్ణులై చెప్తారు. కాబట్టి ఎవరైనా అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ యజమానికి మంచి లాభం కలుగుతుంది. ఆ బిడ్డ రోజు వీళ్ళు బయలుదేరుతున్నప్పుడల్లా వీళ్ళని సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అని వీరు మాకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేస్తుంది. కేకలు వేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారు, అనేక దినములు అలాగా చేస్తూ ఉంటే యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపించి ఆమెని అలాగా చెప్పినప్పుడు ఆమె దయ్యం వదిలిపోయింది. ఇప్పుడు ఆ విధంగా జరిగినందుకు సంతోషించాల్సింది పోయి ఆ యజమాని ఆ డబ్బులు లాభం పోయిందని చెప్పి పౌలుని శీలని గ్రామ చావడికి ఆ అధికారుల యొద్దకి ఈడ్చుకొని పోయాడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, నాన్న సేవకులకి కష్టాలు వస్తున్నాయి,
చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, చెరసాల్లో వేయబడుతున్నారు, కొట్టబడుతున్నారు, దూషింపబడుతున్నారు అంటున్నాం. ఇది ప్రారంభ దినాల్లో సేవ. అప్పుడే ఆ ఆ బిడ్డల్ని వాళ్ళు ఈడ్చబట్ట మనం చూస్తున్నాం అనమాట. అంతేకాకుండా అధికారులు ఎందుకు ఈడ్చుకొని పోయారు వాళ్ళు అంటే, ఇంకా చూడండి అమ్మా, ఇంకా ఆ దారి సరళంగా ఉంటుందా? ఆ ఎంత ఎటువంటి ప్రమాదకరంగా ఉంటుంది. అయినా కానీ ఆ మార్గంలో అధికారులు ఈడ్చుకొని పోవటం మనం చూస్తున్నాం. తర్వాత మళ్ళా ఏమని చెప్తున్నారు, వీళ్ళు యూదులు అయినా రోమిలమైన మనల్ని గలిబిలి చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆ, ఏ మాట వాడతారు? దానియేలు విషయంలో అలాగే వాడారు, తర్వాత మొర్దెకై విషయంలో అలాగే వాడారు. వీళ్ళు ఎక్కువగా ఆ మాటని వాడేవాళ్ళుగా ఉన్నారు. అంటే ఇంకా ఏం చెప్పలేరు, వాళ్ళ మీద గలిబిలి చేస్తున్నారు అని తెలియజేశారు. చేసినప్పుడు జన సమూహం అంతా వారి మీద దొమ్మిగా వచ్చను. అంటే మంచి ఎప్పుడు మనం చేస్తూ ఉన్నప్పుడు ఇతరులకి కోపం వస్తుంది, పళ్ళు కొరుకుతారు, కళ్ళు ఉరుముతారు. అసలు అంత కోపం ఎందుకు వస్తుందో మనకు తెలీదు. అటువంటి క్రియలు వాళ్ళల్లో జరుగుతాయి. వాళ్ళు ఏం చేశారు, మామూలుగా రాలా, ఒకళ్ళిద్దరు రాలా, వాళ్ళ మీదకి దొమ్మిగా వచ్చారు. ఒక్క సోద చెప్పే బిడ్డని రక్షే ఆ సోద పాపం ఆ దయ్యం వదిలించినందుకు ఎటువంటి బాధలు పెడుతున్నారో మనం గమనించగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి, ఒక న్యాయం చేయాల్సిన వాళ్ళు వాళ్ళే ఏం చేస్తున్నామో వస్త్రాలు లాగివేసి వాళ్ళని బెత్తాలతో కొట్టమని చెప్తా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని బెత్తాలతో కొడుతున్నారు. తర్వాత వాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిన్నాక వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఎట్లా వేశారు? ఆ కాళ్ళకి బాగా బరువుగా ఉండే బొండలు వేశామట. వాటి ద్వారా రాపిడికి రక్తం వస్తుందంట. అటువంటి బొండలు వేసి వాళ్ళకి, వాళ్ళు ఇద్దరు సామాన్యులు, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇద్దరు ఏం చేయగలరు? అంత పగడ్బందీగా వాళ్ళని చెరసాల్లో వేశారు. వేసినప్పుడు వాళ్ళు ఏం చేయలేదమ్మా. మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రు. ఇంకా వాళ్ళు ఏం చేయాల, అక్కడుండి దుఃఖపడాలా, మేము ఎట్లా బయటికి వస్తాము, అసలు మా పరిస్థితి ఏంది అని ఆ దెబ్బలకి, ఆ బాధలు, ఒళ్ళు నొప్పులు అవన్నీ వాళ్ళు చూసుకోలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు చెరసాల అదిరిపోయింది. అది చెరసాల తెరవబడింది. చూసారమ్మా, మన ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం గమనించుకోవాలా. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మనకి ఎవరు లేరు, మనకి ఎవరు సహాయం చేస్తారు ఇటువంటి పరిస్థితులు. అసలు ఒక్కొక్కసారి స్త్రీల జీవితంలో భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు అందరు దూరం అయిపోతారు. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నాం కదా, మనల్ని ఎవరైనా ఆదరించి దగ్గర తీసుకుంటే మన కష్టం వాళ్ళకి వస్తుంది, వాళ్ళు దాంట్లో బాగా సామ్యం పంచుకోవాలని వాళ్ళు భయపడతారు. మనం చూసి కష్టాలు ఎవరు దగ్గరికి రారు. కానీ మన ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అటువంటి కష్ట సమయంలో యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభా, మాకేం తోచట్లేదయ్యా, నువ్వే మాకు దిక్కు, మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేశాడు. అంతే. దేవునికి మనం మొరపెడితే ఆయన మనకి తోడుగా ఉంటాడు. హాగర్ అరణ్యంలో ఉంది. అబ్రహాము మొదటగా ఆమె గర్భవతిగా ఉండి పారిపోయినప్పుడు అబ్రహాము మౌనంగా ఉన్నాడు, శారా మౌనంగా ఉంది. కానీ అయినా కానీ ఆమె ఆమె మొరని దేవుడు ఆలకించాడు. మనం మొరపెట్టినప్పుడు నీకేం వచ్చింది హాగరు, నేనున్నాను కదా అని చెప్తున్నాడనమాట. అంటే మన ప్రార్థన శక్తివంతమైంది. మనం ఎటువంటి ఈ అపనమ్మకం పెట్టుకోకుండా మన కష్ట సమయాల్లో మన ప్రభుకి మనం ప్రార్థన చేసినట్టయితే ఇంకా అది ఎటువంటి గొప్ప పని అయినా సరే ఆ పని దేవుడు జవాబు దయచేసేవాడుగా ఉన్నాడు. వీళ్ళు చేసింది ఒక పాట ప్రార్థనే.
కానీ చెరసాల పునాదులు అదిరిపోయాయమ్మా. అన్ని తలుపులు తెరవబడ్డాయి. అంత శక్తి ఉంది ప్రార్థనలో, అంత బలం ఉంది. ఆ ప్రార్థన మనం ఆ, భయం లేకుండా చేసుకోవాలి. శ్రీలంగా మనకి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ మనకున్న దేవుడు గొప్పవాడు. ఆయనకంటే మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏ సమస్యనైనా ఆయన తీర్చగలడు అనమాట. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు అటువంటి జవాబు వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఆ దయ్యాలు పట్టిన వీళ్ళు సంఘం స్థాపించుకున్నారు. ఇప్పుడు ఆ దయ్యం పట్టిన బిడ్డ రక్షింపబడింది. ఆ బిడ్డ సంఘంలో చేర్చబడింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఈ చెరసాల నాయకుడు వీళ్ళందరూ పారిపోయారని ఆయన పొడుచుకోబోతున్నాడు. పొడుచుకోబోతుంటే, వద్దయ్యా, మేము బాగున్నాం, ఎవరు పారిపోలేదు అని వీళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళని ఆదరించాడు. ఆదరించి వెంటనే గాయాలు కడిగాడు, వారికి భోజనం పెట్టాడు, తర్వాత వాళ్ళకి పరిచర్య చేశాడు. మనం చూస్తే ఆ ఆ ఎంత గొప్ప పని! ఒక చెరసాల నాయకుడు ఆయన తగ్గించుకొని అటువంటి పరిచర్య చేశాడు. ఎప్పుడు కూడా క్రైస్తవులంటే పరిచర్య చేసేవాళ్ళు, ఒకళ్ళ మీద దయ చూపించేవాళ్ళు, ఒకళ్ళ మీద కరుణ చూపించేవాళ్ళు. ప్రారంభ దినాల్లో ఆ మిషనరీస్ వచ్చినప్పుడు హాస్పిటల్స్ పెట్టి అలాగా పరిచర్య చేసి అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. ఆ, స్కూల్స్ పెట్టారు. కాబట్టి అటువంటి ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. కాబట్టి ఆ క్రియలను బట్టి ప్రభు తట్టు తిరిగారు. ఈయన మనం చూసినట్టయితే అంత గొప్ప చెరసాల అధిపతి వీళ్ళ గాయాలు కడగటం మనం చూస్తున్నాము. మరలా వాళ్ళని చూస్తే ఆ, ఏమంటున్నాడు, అయ్యల్లారా, మేము మారుమనసు పొందటానికి ఏం చేయాలా, రక్షణ పొందుటకానికి మేమేం చేయాలా అంటే, ఈయన వినున్నాడు. అప్పటికప్పుడు తెలిసింది ఆయనకి రక్షణ గురించి. చెరసాల బద్దలైపోయి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి తెలిసిపోయిందా? లేదు. ఆయన అంత ముందు వీళ్ళ గురించి వినున్నాడు, మన ప్రభు గురించి తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, వెంటనే రక్షణ పొందటానికి మేమేం చేయాలా అని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఆయన ఏమంటున్నారు, ఇంటి వారందరూ బాప్టిజం పొందారు. ఇప్పుడు సంఘంలో ఎలా చేర్చబడుతున్నారో చూడండి అమ్మా. ఇప్పుడు వీళ్ళు కుటుంబం కూడా సంఘంలో చేర్చబడింది. ఇంటి వారందరూ బాప్టిజం పొందారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై తన ఇంటి వారందరితో కూడా ఆనందించారు. ఆ విధంగా ఆ ప్రారంభ దినాల్లో సంఘాలు కట్టబడ్డాయి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, సంఘంకి వెళ్తున్నాం, వస్తున్నాం, లేకపోతే మమ్మల్ని గౌరవించలేదు, మాకు కనీస ప్రార్థన ప్రార్థన ఎంతో శక్తి కలిగింది, ఎంతో విలువైంది, కనీసం మాకు ఒక ప్రార్థన ఇచ్చారు, ఇట్లా అనుకుంటాం. కానీ అసలు మనం ఏం ప్రయాసపడ్డాం సంఘం కోసం, తర్వాత అనేక ఆత్మల కోసం ఏం ప్రయాసపడ్డాము, మనలో ఏ క్రియలు చూసి వాళ్ళు ప్రభు తట్టు తిరిగారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు కూడా రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాం, సంఘంలో చేర్చబడ్డారు. తర్వాత చూస్తే వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లుదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయారు. అక్కడున్న సహోదరుని వాళ్ళు ఆదరించారు. అంతేకాకుండా ఎవరింటికి వచ్చారు, లూదియా ఇంటికి వచ్చారు. అసలు మన ఇంటికి ఒక ఎవరైనా నేరం చేసిన వాళ్ళు ఇంట్లోకి వచ్చి పోలీసులు మన ఇంట్లో తిరుగుతున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎంత అభ్యంతర పడతారు. అసలు మనకి ఎందుకు ఇదంతా ఈ సమస్య, ఆ పోలీసులు ఏంటి, అసలు ఇట్లా రావటం ఏంటి, ఈ సమస్యలన్నీ మనకు అవసరమా అని చెప్తారు. కానీ లుదియా అటువంటి ఆటంకము పరచలేదు. ఆమె అటువంటి వాళ్ళని ఇంట్లో చేర్చుకొని ఆమె ఏం చేసింది, వాళ్ళు ఆనందించారంట. ఈమె ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆనందించి బయలుదేరి వెళ్ళిపోయారు. మరి అంకులు చెప్పటం ఏంటంటే, లూకాని అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు, ఆయన అక్కడ సంఘ పరిస్థితి చూసుకున్నారు అని అంటారు. మళ్ళీ మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో చూస్తే
19వ వచనంలో మనం చూడగలమమ్మా. 18వ వచనంలో లూకాసు ఇది ప్రకటన 2:18 నుంచి మనం చూసినట్టయితే, తుయితైరాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయిచున్నాను. ఎవరమ్మా? తుయితైరా అంటే ఈ లూదియా యొక్క సంఘము ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ సంఘం గురించి ఏమని రాస్తున్నారు ప్రకటనలో? అది చివరి గ్రంథమైన దాంట్లో ఆమె గురించి రాయబడుతుంది. అక్కడ ఏమని రాయబడుతుంది? అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలిన పాదములు. మనం ఇక్కడ యోహాను భక్తుడు ఆ విధంగా ఆయన్ని పోల్చి చెప్పటం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎందుకు ఆయన రాశాడు? ఆయన దయగల కన్నులు అని వ్రాయబడలేదు. ఈ ఈ విధంగా రాయటానికి అక్కడ సమస్య ఒకటి ఏర్పడింది కాబట్టి ఆ విధంగా వ్రాశారు. ఇక్కడ మనం చూస్తే నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నేను ఎరుగుతా. ఏమున్నాయమ్మా ఈ సంఘంలో? ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి, పరిచర్య ఉంది, నీ సహనాన్ని నేను ఎరుగుతాను. అసలు చాలా సార్లు సంఘానికి వస్తూ పోవటం కాదమ్మా. సంఘంలో ఏముండాలా? క్రైస్తవుల్లో ఏముండాలా? క్రియలు ఉండాలా. క్రియలు లేకుండా మనం ఏం చేసినా వ్యర్థమే. 1 కొరింథీ 13వ అధ్యాయంలో అంటా కదా, నా దేహం అంతా కాల్చడానికి నేను అప్పగించినా సరే, కానీ నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే. ఇక్కడ మనం చూస్తే ఆ సంఘంలో ప్రేమ ఉంది, ఆ విశ్వాసం చూస్తున్నాడు, నీ పరిచర్య, వాళ్ళు చేసే పరిచర్యను చూస్తున్నాను, నీ సహనాన్ని నేను ఎరుగుదును. కాబట్టి ఇవన్నీ ఆ సంఘంలో ఉండటం మనం గమనిస్తున్నాం. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవి. చూడండి, నన్ను మొదటి క్రియల కంటే అంటే వీళ్ళు భక్తి పెరుగుతూ ఉందన్నమాట. అంటే అది కృషించిపోవట్లేదు. ఎప్పుడైనా ఆ, కప్పలకి ప్రపంచ పోటీ జరుగుతుందంట. జరుగుతున్నప్పుడు అన్ని కప్పల్ని మూతలేసి పెట్టమన్నా అంట. కానీ మన ఇండియా కప్పకు మటుకు మూత తీసేయమన్నా అంట. ఎందుకంటే ఆ కిందున్న కప్ప పైన కప్ప లాగుతుంటదంట. అంటే అది కిందకి లాగుతుంది అనమాట, పైకి పోనీదు. ఇండియా కప్ప మాత్రం పైకి పోనీదంట. అంటే అటువంటివి కానీ ఉంటే ఆ సంఘం వర్ధిల్లదు. సంఘం వర్ధిల్లాలంటే మనలో ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళం అనుకొని, శ్రేష్ఠులం అనుకొని, యోగ్యులం అనుకొని మనం గౌరవించుకున్నప్పుడు అప్పుడు ఆశీర్వదింపబడతాం. లేకపోతే అది క్రమంగా నశించిపోతాం. ఇక్కడ మనం చూసినట్టయితే నీ క్రియలు ఇవన్నీ నేను చూశాను. ఇవి ఎక్కడ మనం చూస్తామా? రూతు గ్రంథంలో మనం చూస్తాం కదా. బోయజ్ అంటాడు, అమ్మా నీ మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరి ఎక్కువైంది. మన ప్రవర్తన ఎలా ఉండాలా? పెరగాల. అంతేగాని అది ఆ, మొదట్లో బాగున్నారు కానీ ఇప్పుడు అసలు ఆ పేరు కూడా ఎత్తలేము అనే పరిస్థితి కాదు. అది చెప్తున్నా, అవన్నీ మీలో ఉన్నాయి, మీలో పెరిగి ఉన్నాయి, అభివృద్ధి చెందున్నారు మీరు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఏమని చెప్తున్నారు? ఆ నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉంది. నేను ఒక తప్పు మోపుతున్నా నీ మీద. ఎందుకు? నీలో ఒక ప్రవక్తని అని చెప్పుకొంచున్నా హెజ్బేల్ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఇప్పుడు చాలా మంది స్త్రీల మీటింగ్ అంటే ఈమెతో పోలుస్తున్నారు. అంటే మనం శ్రీలంగా అన్ని సంఘాలు బాగున్నాయమ్మా. ఏదో కొన్ని సంఘాల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటి వలన ఇతరులు ఇలాగ అనుకుంటున్నారు. కాబట్టి మనం అంటారు కదా ప్రసంగిలో, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, నీ మాటలు కొద్దిగా ఉండాలా, నువ్వు నీకు నువ్వుగా జాగ్రత్తగా ఉండు, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటే మనం ఎవరి మట్టుకు వాళ్ళని జాగ్రత్తగా ఉన్నప్పుడు అక్కడ సమస్యలు అనేవి రావు. కానీ ఈమె హెజ్బేల్ శ్రీ
ఎక్కడ ఉందమ్మా? రాజుల గ్రంథంలో ఉంది, మొదట దాంట్లో ఉంది. ఆమె మళ్ళా ప్రకటనలోకి వచ్చింది, చివరి అధ్యాయంలోకి వచ్చింది. అంటే ఈ స్త్రీ గురించి ఏమని రాస్తున్నారు? ఈమె ఏమి నేర్పిస్తుంది? జారత్వం చేయటం, విగ్రహారాధన చేయటం. ఆ విధంగా ఆమె తను చేస్తూ మోసపరుస్తుందంట. అమ్మా, సమయాలు ఏమంటున్నాడు? మీరు ఉమ్, మీరు జ్ఞానం లేకుండా మూర్ఖతను అగుపరుస్తున్నారు కాబట్టి మీలో గృహదేవతలు ఉన్నాయి అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాము? ఈమె విగ్రహారాధికురాలు అని మనం అనుకుంటున్నాం. కానీ సమయాలు ఏమంటున్నాడు? మీరు మూర్ఖతని అగుపరుస్తున్నారు, అందుకే మీలో గృహదేవతలు ఉన్నాయి అంటున్నాడు. అప్పుడు మనం ఎలా ఉన్నాము? ఆ ఆ ఆ ఆ ప్రవర్తనలో మనం ఎలా ఉన్నాం? హెజ్బేల్ ప్రవర్తన మనలో కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి అటువంటి మూర్ఖత మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుంది. ఈ ఈ ఇప్పుడు ఈ దినాల్లో అనేకమైన గృహాలు కట్టబడేట కంటే జారిపోతున్నాయమ్మా. ఎందుకంటే మూర్ఖత అగుపరుస్తున్నాం. అసలు ఆ మేము చిన్నతనంలో ఎవరికైనా ఆ కొంచెం గొప్పోలుగా ఉంటే వాళ్ళ మందిరానికి రావడానికి చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వస్త్రంలో కానీ వాళ్ళ మాటల్లో కానీ అన్నిట్లో భయపడేవాళ్ళు. ఎందుకంటే మేము ఇట్లా గర్వాన్ని ఏమైనా చూపిస్తున్నామా, ఏమైనా చేస్తున్నామా ఇట్లాంటి పనులు అని భయపడి అందరితో సమానంగా ఉండటానికి వాళ్ళకు వాళ్ళు తగ్గించుకొని క్రియలు చేయటానికి ఎంతో భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకేమైందమ్మా? మూర్ఖత అగుపరుచుకుంటున్నాం. కాబట్టి మన గృహాలకి దెబ్బ వస్తుంది, మన సంఘానికి దెబ్బ వస్తుంది, మన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర మన సాక్ష్యం పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ నువ్వు ఆమె ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మనలో ఆ మూర్ఖతని మనం విడిచిపెట్టాలన్నమాట. అంతేకాకుండా నువ్వు దాన్ని చేష్టలు చేస్తే మంచం పట్టిస్తా అంటే చాలా మనం 1 కొరింథీ 11 అధ్యాయంలో కూడా అంటా కదా, నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి రొట్టె రసం తీసుకునేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోపోతే అనారోగ్యంగా ఉంటాము, లేకపోతే మరణం వస్తాం. అది చాలా మంది ఏమనుకుంటారంటే ఈ శరీరానికి వచ్చే అనారోగ్యాన్ని అనుకుంటున్నాం మనం, కానీ అది ఆత్మకి వచ్చే అనారోగ్యం అన్నమాట. ఏమంటాడు? నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అంటాడు ప్రకటనలో. ఆత్మలో మనం చనిపోతున్నాం. ఎందుకు? మనల్ని మనం పరీక్షించుకోకుండా, మనల్ని మనం అవి తగ్గించుకోకుండా, అవి మనల్ని మనం సరి చేసుకోకుండా ఉన్నప్పుడు, రొట్టె రసంలో మనం చెయ్యేసినప్పుడు ఈ పరిస్థితులు మనకి ఏర్పడతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే క్రియల విషయమై మారు మనసు పొందితేనే. ఎవరికమ్మా మారు మనసు? వీళ్ళు సంఘం, తుయితేర సంఘం, ఈ సంఘం వాళ్ళకి చెప్తున్నారు మారు మనసు అని. అంటే సంఘంలో కూడి సహవాసం చేసే వాళ్ళకి మారు మనసు ఉంది. కానీ చాలామంది మనుషుల కోసం, తల్లిదండ్రుల కోసం, పెద్దల కోసం అలాగా మారు మనసు పొందుతుంటారు. ఆ మారు మనసు వలన మనం పరలోకానికి వెళ్ళము. మళ్ళా దేవుడు సమయము ఇస్తున్నాడు. ఆ, ఒక పాప సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. మా నాన్న సంఘ పెద్ద, కాబట్టి పెద్ద పెద్ద స్పీకర్స్ వచ్చేవాళ్ళు మా మీటింగ్స్కి. వాళ్ళ కోసం ప్రతి స్పీకర్ దగ్గర లేగుస్తుందంట, నేను మారు మనసు పొందానని. నీ దగ్గరే పొందాను అంకుల్ అంటే, అసలు వాళ్ళంట ఇంక భోజనం చేసేటప్పుడు ఈ పాప నా దగ్గర నా వాక్యం విని మారు మనసు పొందింది అని చెప్పుకుంటా. అంటే అది నిజమైన మారు మనసేనా? ఎంతమంది స్పీకర్ల దగ్గర మారు మనసు పొందుతుంది? ఎన్ని మనసులు ఉన్నాయి ఈ అమ్మాయికి? అది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? యోహాన్ భక్తుడు సంఘానికి చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఏమని చెప్తున్నాడు? ఆ, నువ్వు మారు మనసు పొందితే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నీ పిల్లల్ని నిశ్చయముగా చంపేదను,
అంతరింద్రములను హృదయములను పరిశీలించువాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకోను. ఎవరు తెలుసుకుంటే అంటమ్మా? ఈ క్రియలను బట్టి సంఘాలు తెలుసుకుంటాయంట. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ హృదయాన్ని చూడరు. హృదయం తెలీదు. మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. లోపల ఏముందో ఎవరికి తెలీదు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను అంతరింద్రియాలని హృదయాల్ని పరిశీలిస్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మారు మనసు పొందారు, దానికి తగిన ఫలం ఫలించండి అని చెప్తున్నామంట. మళ్ళా ఏమంటున్నాడు? వాని క్రియలు చొప్పున వానికి నేను ప్రతిఫలం ఇస్తాను. నువ్వు మంచివైనా చెయ్యి, చెడ్డవైనా చెయ్యి, ఆ ఫలం ఆ పరలోకంలో ఉంది. ఆయన న్యాయపీఠం ఎదుట అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే చూపిస్తాడు. ఇప్పుడు మనకి స్క్రీన్లో టీవీలో వస్తున్నాయేమో, అన్నీ వస్తున్నాయి. ఒక సిస్టర్ చెప్పారు, ఒక ఇంటికి వెళ్తే ఇల్లు కట్టుకున్నారంట. అది చాలా పెద్ద ఇల్లు అంట. మరి డూప్లెక్స్ ఇల్లే, ఇంకో పైన కూడా ఇంకోటి ఉందంట. ఆమె పైన తీసుకెళ్ళి హోమ్ థియేటర్ అని చూపించిందంట. అది అసలు అట్లా సినిమా హాల్ కూడా లేదంట, అట్లా ఉందంట ఆ ఫ్లోర్. అంటే దాంట్లో ఏదో చూస్తున్నాం. కానీ మన ప్రభు మన గురించి వాళ్ళ ఇంట్లోనే అంత పెద్దది కట్టుకుంటే మన పరలోకపు తండ్రి దగ్గర అది ఎంత స్క్రీన్ ఉంది? మన క్రియలు చూపించటానికి వేల పరిశుద్ధుల ముందు ఆయన ఆయన చూపించేటప్పుడు మన క్రియలు ఎలా చూపిస్తున్నాడు? అవి మంచి క్రియలు అయితే ఎంత సంతోషంగా ఉంటుంది మనకి, ఎంత బహుమానం ఉంటుంది, ఎంత మెప్పు ఉంటుంది ప్రభు మనకు చూపిస్తా ఉంటే. ఇక్కడ మనం చూసినట్టయితే వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను. కాబట్టి ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారితో నేను చెప్పుచున్నదేమనగా, చా అందరూ అంటారమ్మా, ఒక్కళ్ళు కానీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఆ కుటుంబం అంతే, సంఘంలో ఒక సమస్య వస్తే ఆ సంఘం అంతే, అట్లా చెప్తా ఉంటారు. కానీ అది ఒక వాడుక పదంగా అయిపోతుంది. అలాంటి మాట ఒక విశ్వాసి నోట రాకూడదు. ఎలా ఉండాలా? ఆ సంఘంలో అటువంటిది ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఈ సాతాను బోధ ఎరగనోళ్ళు ఉన్నారు ఆ సంఘంలో. చాలా మంది ఇప్పుడు కలిపి చెరిపే బోధలు ఉన్నాయి. అసలు వాక్యం ఒక విధంగా చెప్తే ఇంకో విధంగా చెప్తున్నారు. కానీ మనం గ్రంథాన్ని పరిశీలించాలా, అలాగున్నాయా లేవా? చాలా మంది చమత్కారం, చాలా మంది జోకులు, అసలు కల్పనా కథలు, వాటి కోసం పరిగెత్తాను. అసలు బయటకు వచ్చి అబ్బా ఎట్లా చెప్పారు ఆ భక్తుడు అంటాం. ఏం చెప్పారు? ఈ కథలు చెప్పుకుంటాం అంతే. ఆయన చెప్పిన కథలు చెప్పుకుంటున్నాం కానీ ఇంకేం చెప్పలేకపోతున్నాం. వాక్యం దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఇచ్చిన ఆ సమయంలో దేవునికి మనం లెక్కప్ప చెప్పాలా. అవి ఏం చెప్పాము, అలాగ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేవా, అలాంటివి మనం పరిశీలించుకోవాలా, దాని ప్రకారం జీవించాలా. మనం ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారంట. ఆ సంగతులు ఆ సంఘంలో అటువంటి వాళ్ళు ఎరగమని చెప్పుకొని వారు ఉన్నారు. మీ పైన ఏ భారం నేను పెట్టను, మీ మీద ఏ భారం నేను పెట్టను. మీరు చేస్తున్న క్రియలు నాకు ఇష్టం. మీలో ఏముంది? మీ మీ దగ్గర క్రియలు ఉన్నాయి, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది, సహనం ఉంది, సహవాసం ఉంది మీలో. కాబట్టి మీ మీద నేను ఏ భారం కూడా పెట్టను. కానీ నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అంతే. ఏమి కొత్తవి నేర్చుకోకల్లా. అసలు కొంతమంది ఆ, అబ్బా ఎట్లా చెప్పారు అంటే ఏంటంటే అసలు ఆ విషయం అది చాలా కొత్త విషయం, అది మేము చాలా విన్నాం. అది మనకు అవసరం లేదు. మనకి మన ఆత్మలో బలపడేది, మనం చెడు వైపు చూడండి, దేవునికి ఇష్టలుగా నడిపించే వాక్యం. ఎహెస్కేల్ అంటాడు కదా, కొంచెం కొంచెంగా వాళ్ళు మునుగుతూ ఆయన పూర్తిగా మునిగాడు. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాల. అప్పుడు ఏమైంది? ఫలాలు ఫలించాడు.
ఆరోగ్యకరమైన ఫలాలు అవి. అటువంటి ఫలాలు భుజించారు. కాబట్టి మనం ఆత్మలో ఎదుగుతూ పోవాలి కానీ ఇది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనం చూసినట్టయితే మీ పైన ఏ భారం పెట్టను, మీకు కలిగి కొత్త ఏం అక్కర్లా, మీకు కలిగినయే. మీరు ఏం నేర్చుకున్నారో తిమోతిని అంటాడు కదా, తిమోతి, మీ అవ్వ దగ్గర అమ్మమ్మ దగ్గర నువ్వేం తెలుసుకున్నావో, నువ్వు బాల్యం నుండి ఏమి నేర్చుకున్నావో వాటిని గట్టిగా పట్టుకో. ఇంకా ఏం అక్కర్లా, అవి గుర్తుపెట్టుకో. ఎవరి ద్వారా నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అనేది నువ్వు గుర్తుపెట్టుకో తిమోతి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇంకా నీ మీద నేనేం భారం పెట్టను, నువ్వు కలిగిన చాలు, అవి నువ్వు గట్టిగా పట్టుకో. ఎప్పటి వరకు? అంతం వరకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకో. కాబట్టి నేనేం చేస్తాను, నీకు నీకు బహుమానం ఇస్తాను, జనుల మీద అధికారం ఇస్తాను నీకు అంటున్నాడు. మనం చూస్తాం కదమ్మా, లూకాలో 12:42లో, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకం మీద నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు ప్రభు. అంటే మనల్ని అధికారం చేసే వాళ్ళంగా ఉంచుతాడు అనమాట. తర్వాత మళ్ళా మనం చూస్తే అతడు ఇనుప దండంతో వారిని ఏలును. ఎప్పుడు కూడా రాజదండంకి, మనం ఎస్ఆర్ గ్రంథంలో కూడా రాజదండం ఆమెకు చూపించారు కదా, అప్పుడు ఆ దండానికి వెనక ఇనుము ఉంటుందంట, ఒక చిన్న ఇదిలాగా. అప్పుడు ఆ ఇనుప దండం, ఆ దండం బంగారమే కానీ ఆ చివరు ఉండేది ఇనుపది అనమాట. కాబట్టి అటువంటి దండంతో మీరు ఏళ్తారు. ఇంకా అంతేకాదు, వారు ఆ ఆ, అతనికి వేకువ చుక్కను నేను ఇస్తాను. మనం ఇక్కడే మనం చూస్తే ప్రకటనలోని 22:16లో మన ప్రభువే వేకువ చుక్క. దానియేలులో ఉంది. మనం ఎంత మందిని ప్రభువుతో తిప్పుతామో మనం ఆకాశ మండలంలోని నక్షత్రంలాగా ఉంటాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి అటువంటి బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మళ్ళా మనం చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే మనం కలిగిన దాన్ని పట్టుకొని దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్టయితే ఈ బహుమానాలన్నీ ఆయన మనకి ఇస్తానంటున్నాడు. అవి ఇంకా అంతకంటే నేను మీ మీద ఏ భారము నేను పెట్టను అంటున్నాడు. యోహాను రాసిన 2వ పత్రికలో మనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు, అమ్మా నేను క్రొత్త ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. ఏమనంటే, అమ్మా ప్రేమించు. ఎవరిని? నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు. అమ్మ ఏర్పరచబడిన అమ్మ ఆ పిల్లలకి శుభమని చెప్తూ సత్యము ఎరిగిన వారందరూ నీ దగ్గర ఉన్నారమ్మా. నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకొని చుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నారు. ఏం కలిగి ఉన్నారు? సత్యం, దేవుడే సత్యం, ఆయన కలిగి ఉన్నారు. మేము సంతోషంగా ఉన్నాము. అయితే మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞయే వ్రాస్తున్నాను, ఒకరినొకరు ప్రేమించవలనని నిన్ను వేడుకుంటున్నాను. ఇంకేం లేదు అమ్మా. ఆ, ప్రేమ కలిగి ఉండండి చాలు, ఇంకేం వద్దు మనకి. ప్రేమ మనకి కావాలి అని చెప్తున్నామంట. తర్వాత అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 1వ వచనంలో మనం కానీ చూస్తే, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు విధవరాళ్ళకి ఏమైందంట, చిన్న చూపు చూస్తున్నారని అడుగుతున్నారు. ఎక్కడ? ఆహార విషయంలో. మనం సంఘం అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అటువంటప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్లో అప్పుడు ఏమంటున్నారు భక్తులు, మేము సేవ చేసుకోవాలా కాబట్టి ఆ ఆ దాన్ని ఏం చిన్న చూపు చూడలా, వాళ్ళు ఏమి హీనంగా మాట్లాడలేదు. ఏమంటున్నారు? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వాళ్ళని ఏర్పాటు చేశారు. ఎవరైనా చెప్పగానే గబగబా ఎగతాళి చేయటం, అవమానపరచటం, ఎక్కడ జరిగింది చూపే రుజువు చేయండి, ఇవి ఉంటే ఆ సంఘంలో ఆశీర్వాదం ఉండదు. వచ్చింది, కంప్లైంట్ వచ్చింది,
సంఘం విస్తరిస్తున్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి. మనం కుటుంబంలోనే వస్తున్నాయి సమస్యలు. అప్పుడు అంతమందిలో రాకుండా ఉంటాయా? వస్తున్నాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఆత్మతో నిండిన వాళ్ళంట. అసలు భోజనం పెట్టే వాళ్ళకి, ఆహారం పెట్టడానికి ఆత్మ ఎందుకు? ప్రతి విషయంలో కూడా ఆత్మతో నింపుదల ఉండాలి. లేకపోతే మనకు అప్పగించిన పనిలో అన్ని వంకర్లే ఉంటాయి. ఎట్లంటే అట్లా చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆత్మ పూర్ణులు కాదు కాబట్టి. జ్ఞానం, ఆ ఆ జ్ఞానం ఉండాల. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటమే జ్ఞానానికి మూలం. యెహోవాను భయభక్తులు కలిగి ఉన్నట్టంటే చెడుతనాన్ని విసర్జించుట. ఆ చెడుతనాన్ని విసర్జించాలంటే మనలో జ్ఞానం ఉండాల. సంఘం అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదింపబడాలంటే మనం జ్ఞానంతో నిండుకొని ఉండాల. అంతేకాకుండా మంచి పేరు పొంది ఉండాలి. మంచి పేరు, మంచి పేరు కలిగి ఉండాలి. అంటే అసలు మన పేరు ఎత్తగానే ఏమో చెప్తే కాదు. అటువంటి వాళ్ళని పెట్టామనుకోండి సంఘంలో, ఆ సంఘంలో ఏమైనా ఆశీర్వాదం ఉందా? ఏదైనా పనిలో చెప్తే ఏం లేదు. ఎందుకంటే అన్నీ ఎట్లంటే అట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ, మనం ఆ, ఓ, సంఘంలో జాగ్రత్తగా ఉండాల. అంటే ఎవరికి వాళ్ళం. మనకేం ఆత్మని తెచ్చి పెట్రోల్ లాగా పోయిరు. మనకు మనమే ప్రభు సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో గడుపుకొని, ఎలిజబెత్ జకరియా ఆత్మపూర్ణులు, పూర్ణులు, పరిశుద్ధాత్మ పూర్ణులు. అందుకే యోహాను కూడా ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. మన ఇంట్లో పరిశుద్ధాత్మతో మనం నింపబడితే మన బిడ్డలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు. అప్పుడు సంఘం కూడా ఆశీర్వదింపబడుతుంది. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం తీతులో చూసినట్టయితే ఒకటో అధ్యాయము 5వ వచనంలో చూస్తే, లోపం ఉన్న వాటిని దిద్దుకొని నిందారహితులుగా ఉండి, తర్వాత విశ్వాసులైన పిల్లలు గల వాళ్ళై ఉండాలంట. అట్టి వారిని పెద్దగా నియమించండి. ఎందుకు? సంఘంలో గలిబిలు రాకూడదు. సంఘాలు మనకి ఏర్పడుతున్నాయి, ఆశీర్వదింపబడుతున్నాము. మనం ఏం చేయాలా? తల్లులుగా మన బిడ్డల్ని ఎలా పెంచుకోవాలా? నిందారహితులుగా పెంచుకోవాలా. చాలా మంది ఆ, ఎలా ఉంటుందంటే కుటుంబంలో గలిబిలి ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమవుతుందమ్మా? సంఘంలో కూడా గలిబిలి. దానివలన ఏంటంటే తరం వెంబడి తరము దేవుణ్ణి వెంబడించలేకపోతున్నారు. అటువంటి బిడ్డలు స్తంభాల్లాగా లేలేకపోతున్నారు. కాబట్టి ఒకరికి ఒకరు హెచ్చుగా అనుకొని మనం మనమే జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఇంట్లో ఆశీర్వాదం, సంఘంలో ఆశీర్వాదం ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉండకూడదంట? నిందారహితులుగా ఉండాలి. తర్వాత స్వేచ్ఛ పరులుగా ఉండకూడదు. అంటే ఏదంటే అది చేయటానికి మనకి స్వేచ్ఛ లేదు, చేసేస్తూ ఉంటాం. అసలు లోక విషయంలో ఎలా ప్రవర్తిస్తామో, మన నోటి విషయంలో ఎలా ప్రవర్తిస్తామో, అసలు ఎంత స్వేచ్ఛగా భయం లేకుండా మాట్లాడతామంటే, ప్రభు ఉన్నాడు. ప్రభు మనం దావీదు గురించి చూస్తే ఆ సౌలు రాజు ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు. అయినా కానీ దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి నేనేం చేయను అంటున్నాడు. అంటే ఎందుకు? ఆయన దైవ అభిషేకాన్ని చూశాడు దావీదు. కాబట్టి మనం ఒకరిని ఎలా గౌరవించుకోవాలా? వాళ్ళు విశ్వాసులు, బాప్టిసం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణులుగా అయ్యారు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఏదంటే అది స్వేచ్ఛగా మాట్లాడటానికి మనకి హక్కు లేదు. ఏ పనైనా వాళ్ళ విషయంలో వాళ్ళకి వ్యతిరేకంగా చేయటానికి మనకి హక్కు లేదు. తర్వాత మరలా మనం చూసినట్టయితే ఆ, ఆ, అతిథి ప్రియులుగా ఉండాల. అసలు కొంతమంది నీళ్ళు కూడా ఇయ్యరమ్మ. అసలు ఇంట్లో కూడా వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అటు అట్లా ఉండకూడదు. అంటే అంత అవసరం ఏమి లేదు. అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టి మనం ఇచ్చేసే అది కాదు. అవసరమైనప్పుడు మనం అతిథి ప్రియులుగా ఉండాల. తర్వాత మళ్ళా సజ్జన ప్రియులుగా ఉండాల.
తర్వాత స్వ స్వబుద్ధి గలవారంగా ఉండాల. బుద్ధిలో మనకి స్వస్థత ఉండాల. అలాగా లేనప్పుడు అది ఎంతో ఒక ఇంటికి సమస్య, సంఘానికి కూడా సమస్య. తర్వాత నీతిని మనం కలిగి ఉండాల, పవిత్రంగా ఉండాల, ఆశా నిగ్రహాలుగా ఉండాల. అసలు చూస్తే ప్రతి దాన్ని ఆశిస్తారు. అది మనలో ఒక క్రైస్తవులుగా మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మన చెయ్యి దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అప్పిచ్చే వాళ్ళుగా ఉంటారు కానీ అప్పు తీసుకోరు, మీరు తలగా ఉంటారు, తోగ్గా ఎప్పుడు ఉండరు. మన చెయ్యి ఎప్పుడు కిందకి పోకూడదు, ఎప్పుడు పైన పెట్టేదిగానే ఉండాలి. కానీ ఆశ ఎప్పుడు ఏమొస్తుంది అని ఆశ అన్నమాట. అంతేకాకుండా అటువంటి ఆశాపరులుగా మనం ఉండకూడదు. తర్వాత మనం చూస్తే 10లో వదరుబోతులు. అసలు అటువంటి మాటలు వినలేమమ్మా. అసలు ప్రారంభ దినాల్లో ఉండి ఇప్పుడు జీవించటానికి చాలా కష్టం అవుతుంది. అసలు ఒక్కోసారి ప్రభా ఈ పరిస్థితులు చూడాల్సి వస్తుందా అని మనసులో మూలుగుంటుంది, వేదన ఉంటుంది. అటువంటివి కొత్తగా వచ్చే బిడ్డలు. రూతుని ఏమంటున్నాడు బోయజు, అమ్మా నువ్వు పొలంను గమనించు, వెనకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో వెంబడించు, నువ్వు చూసి నేర్చుకో. నేర్చుకునే స్థితిలో ఉన్నావు, పరిపాలించే స్థితిలో లేవు. నేర్చుకో, అణిగిపో. హాగర్ని ఏమంటున్నాడు, హాగరు నువ్వెందుకు పారిపోతున్నావు, నువ్వు అనగలేకపోయావు అందుకే పారిపోతున్నావు, అణిగిపో. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఆ ముందున్న వాళ్ళని పురాతనమైన పొలిమేర రాతిని మీరు చూడండి, అప్పుడే గబగబా తొందరపడద్దు. వాళ్ళని వెంబడించండి, నిదానంగా అన్ని గమనించండి. ఏంటి పరిస్థితులు, ఏంటి, ఎలా జీవించాలా, వాక్యం ఎలా ఉంది, మనం ఎలా జీవించాలా, మన వల్ల ఏం నష్టం వస్తుంది అని మనం ఆలోచించుకోవాలా. అంతేకాకుండా ఉపదేశింపకూడని వాటిని దుర్లభం కోసం ఉపదేశించకూడదు. ఏ అంటే పడతాయి మనకు అనుకూలమైనవి తీసుకొని మాట్లాడేసి ఆ సంఘాన్ని పాడు చేయకూడదు. అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంట, కుటుంబాలనే పాడు చేస్తున్నామంట. అంటే వీళ్ళకి పరలోకంలో ఫలం లేదు, భూమి మీద ఏం చేస్తున్నారమ్మా, కుటుంబాలనే పాడు చేసే వాళ్ళంగా అయిపోతాం. కానీ దానికి ఏముంది, మనకి ఫలం ఉంది. ఏం ఫలం ఉంది, అసలు ఎటువంటి ఫలము లేదు. దేవుడు ఏమంటాడు, ఇంకా పరలోకానికి అగ్నిలో నుంచి లాగినట్టు మనం చేర్చబడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అభ్యంతరాలు కలుగక తప్పవు, ఎవరి వలన కలుగుతున్నాయో వారికి శ్రమ. అటువంటివి మన వలన జరగకుండా చూసుకోవాలి. అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. అటువంటి స్వభావము మనలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆశా నిగ్రహం లేని వాళ్ళంగా ఉండి ప్రతి దాన్ని ఆశించే వాళ్ళంగా ఉంటున్నాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంట, ఆ దేవునికి ఇష్టం లేని ఆ క్రియల వలన ఆయన్ని ఎరగనట్టుగా ఉంటున్నామంట. అసలు చూస్తే వీళ్ళు క్రైస్తవులు ఎవరైనా మన గురించి చెప్పాలంట అంటే పొట్టు లేదు కాబట్టి ఒకవేళ విధురు అలా ఉండొచ్చు అనుకుంటారు. లేకపోతే ఎవరైనా వీళ్ళు చెప్పాలి, మా చర్చికి వస్తారు వీళ్ళు క్రైస్తవులు అంటే, వాళ్ళు అవునా అసలు మాకు అట్లా అనిపించలేదు. ఎందుకంటే ఎరగని వరంగా ఉంటున్నాం. మన క్రియల్లో, మన విశ్వాసంలో, మన ప్రేమలో అధ్యక్ష పదవుల కోసం తొందర, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుభవం గల వాళ్ళని చూసి మనం నడుచుకుందాము అన్న భయం లేదు. మన ఇష్టానికి మనం చేసుకుంటూ పోతాం. దానివల్ల ఏమైపోయిందంటే ఎంతో నష్టం పొందుతాము. మనకి ఏమైపోతుంది, హెజ్బేల్ని ఎలా పోల్చారో అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. లూదియా ఎంతో ఎంతో కష్టపడింది సంఘం కోసం. అటువంటి స్త్రీలు కష్టపడబట్టే ఈరోజు మనకి సంఘాలు ఉంటున్నాయి. ఒక సంఘం అభివృద్ధి పొందుతుంది, ఆశీర్వదింపబడుతుందంటే అక్కడ ఒక స్త్రీ కష్టం ఉంటుంది. ఆమె ఎంత ప్రయాసపడుతుంది,
ఆమె ఎన్ని ఇంట్లో పని చేసుకుంటుంది, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంది, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తుంది. తర్వాత ఆమె వాళ్ళకి అండగా ఉంటుంది, ఆత్మీయ తల్లిగా ఉంటుంది సంఘంలో. సంఘంలో ఒక్క ఆత్మీయ తల్లి ఉన్నా కానీ ఆ సంఘం ఆశీర్వదింపబడుతుంది. నేను ఎప్పుడు కూడా అక్క ముఖస్థుతి కోసం నేను చెప్పట్లేదు, అక్క ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు నాకు. కెజక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్క ఎప్పుడైనా కోపట్టం కానీ, ఎప్పుడైనా అసలు ఫస్ట్ సేవకు వాక్యానికి నిల్చుంది నేను నిర్దబల్ సంఘంలో. అప్పుడు 200 మంది వచ్చారు. కానీ నాకు భయం వేసింది, ఎలా నిల్చోవాలో ఏంటి అసలు ప్రభా, అసలు నన్ను ఎందుకు ఇట్లా చేసావు, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, అసలు నాకు ఆ యోగ్యత లేదే అని నాకు గడగడ వణుకొచ్చేది. అట్లా భయపడుతూ భయపడుతూ చెప్పి దిగినప్పుడు ఆ అక్క వాటేసుకొని ముద్దు పెట్టుకుంది. అంటే బలపరిచారనమాట. అక్క ఒక నాలో లోపం ఉండొచ్చు, అక్క కోప్పడచ్చు, ఒక మాట అనొచ్చు, కానీ తన స్వభావం అది కాదు. ఎంతో మందిని బలపరిచారు అక్క, ఎంతో మందిని ఆ తల్లిగా, ఆత్మీయ తల్లిగా ఉన్నారు. అంటే మనం స్త్రీలంగా నీ క్రియలు నేను చూశాను, నీ సహనాన్ని నేను చూశాను, నీ ఫలం పరలోకంలో ఉంది, నీకు బహుమానాలు ఉన్నాయి, అంతం వరకు నువ్వు వాటిని కలిగి ఉండు. అమ్మా, మనం ఎవరినైనా ప్రోత్సహిద్దాం కానీ బలహీనపరచద్దు, తర్వాత అవమానపరచద్దు. మన నోటికి మాటలు వచ్చినా ప్రతి ఒక్కరికి వస్తాయి మాటలు, అందరికీ స్వతంత్రం ఉంది, మాట్లాడేదానికి స్వతంత్రం ఉంది. కానీ మనం ఏదంటే అది వదలటానికి లేదు. దానివల్ల ఎంతో మంది గాయపడిపోతున్నారు. ఇప్పుడు రాళ్ళేసి చంపేశారు స్టెఫన్ని, కానీ అంతకంటే మనం ఘోరమైన వాళ్ళం అయిపోతాం, వదరుబోతులంగా. అయితే అటువంటి మాటల రాళ్ళ దెబ్బలకి ఎంతో మంది మంచం పడుతున్నారు, మానసికంగా దెబ్బతింటున్నారు. అసలు కొంతమంది అయితే ప్రభు తట్టు ఎదగాలనే ఆ, అంటే భయం వేస్తుంది వాళ్ళకి, అంత భయపడిపోతున్నారు. కాబట్టి మనం ఒకరినొకళ్ళు, మనలో ఏం లేదు నాన్న, కానీ మనం బలపరుచుకుందాం, ఒకరినొకళ్ళు బలపరుచుకున్నాము. తర్వాత మ్, పరీక్షించుకుందాం మనం పనుకునేటప్పుడు, ప్రభా మరి ఆ, నా వలన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా ప్రభా, నా వలన ఎవరికైనా కష్టం కలుగుతుందా ప్రభా, నేను కేవలం నీ దృష్టిలో ఎలా ఉన్నాను అయ్యా, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను, ఈరోజు నేను దేనికి సమయం ఎక్కువ ఇచ్చాను, నాలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా, నేను దేన్నైనా ప్రేమిస్తున్నానా నీకంటే ఎక్కువగా ప్రభా, అయి ఉంటే నన్ను క్షమించు. నన్ను అవి తీయటానికి నా వల్ల కాదు ప్రభా, మీరు తీయండి, మీరు నన్ను లోతైన అనుభవంలోకి నడిపించండి, మరలా అవి నాలో కనిపించకుండా సహాయం దయచండి ప్రభా. ఒకరిని నేను ధైర్యపరచేదానిగా ఉండటానికి, బలపరచేదానికి నాకు సహాయం దయచేయ్యా అని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాము. లుదియా ఎంతో గొప్ప వ్యక్తి, ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, పరలోకంలో ఆమె గురించి రాయబడింది. మన కోసం కూడా పరలోకంలో మరొక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మన గురించి రాయబడుతుంది. వేవేల పరిశుద్ధుల ముందు మన ప్రభు మన విషయాలు చదువుతున్నప్పుడు అక్కడ అందరూ తెలుసుకుంటారు. ఇక్కడ నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, కానీ మన తండ్రి దగ్గర అవన్నీ లేవు. మనకు బహుమానం ఉంది. ప్రభు ఎంత సంతోషంగా ఆ స్టెఫన్ని రాళ్ళతో కొడుతుంటే ఆయన సింహాసనం మీద నుంచి లెగిసి నిల్చున్నాడంట. అసలు నాకు ఆ విషయం ఇవి చదివేటప్పుడు కళ్ళమ్మ నీళ్ళు అట్టగా పడ్డాయి. అంటే ప్రభు సింహాసనం మీద కూడా కూర్చోలేకపోయాడు స్టెఫన్ పడే బాధకి. కాబట్టి మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రభు మనం చూసి సంతోషించడమ్మా, మనం సంతోషించడు. మనం దేని గురించి మొరపెడుతున్నామో అది ఆయన వింటున్నాడు, ఆయన అంగీకరిస్తున్నాడు. కాబట్టి నేనున్నాను బిడ్డ, నువ్వు బాధపడపాక అని మనల్ని అంటున్నాడు. ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మన కోసం ఎదురు చూస్తున్నాడు, స్టెఫన్ కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తున్నాడు స్టెఫను, నేను పరలోకానికి దగ్గరుండి తీసుకోవాలని. అలాగే ప్రభు మన కోసం కూడా ఎదురు చూస్తాడు నాన్న. కాబట్టి మనం ఏమి ఏమన్నా నువ్వేం ఎక్కువ ఎక్స్ట్రా ఏమి ఎక్కువ చేయొద్దు, నువ్వు కలిగినయే అంతం వరకు పట్టుకో, నమ్మకంగా ఉండు చాలు, నేను నీకు బహుమానాలు ఇస్తానంటున్నాను. నా ఈ వాక్యం సమయం ఇచ్చిన పెద్దలకి, అక్క వాళ్ళకి, నాన్న జూమ్లో వాళ్ళకి,
అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నాన్న. వందనాలు వందనాలండి. సుధా. వందనాలండి.